క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము వాక్య భాగము యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం నుంచి 19వ వచనం వరకు ధ్యానించుకుందాము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యం గైకొని ఉన్నారు. స్నేహితులారా, ఈ వాక్య భాగంలో మనము ప్రత్యేకించి యేసువారు తన శిష్యుల కొరకు ప్రార్థన చేయుట మనం చూస్తాము. యేసు లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని అని ప్రార్థించాడు. అంటే శిష్యులకు యేసు దేవునిని తెలియజేశాడు. ముందుగానే ఈ శిష్యులను దేవుడు ఏర్పరచుకున్నాడు. వారు దేవునికి చెందినవారు. దేవుడు వారిని యేసుకు ఇచ్చాడు. ఈ లోకము నుండి దేవుడు వారిని తీసుకున్నాడు. అంటే సాతాను చేతిలో నుండి తీసుకొని వారిని యేసు చేతిలో ఉంచాడు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈ వచనము నుండి ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఏంటో చూద్దాం మనం. యేసు దేవుని యొద్ద నుండి వచ్చాడు. మరియు యేసు మాట్లాడిన అన్ని మాటలు, యేసువారు చేసిన కార్యములు వాస్తవానికి దేవుని మాటలని మరియు దేవుని కార్యాలని శిష్యులు చివరికి గ్రహించారు. యేసు దేవుని మాటలను తన శిష్యులకు అందించాడు. వారు ఆ మాటలు గైకొని ఉన్నారు. దాని ఫలితంగా యేసు దేవుని యొద్ద నుండి వచ్చాడని ఇప్పుడు వారు నిశ్చయముగా ఎరిగినారు. లోకరక్షకుడైన మెస్సయ్యగా ఉండడానికి దేవుని చేత పంపబడినాడని వారు విశ్వసించారు. ఇదే విషయాన్ని మనము కూడా విశ్వాసంలో తీసుకోవాలి. ఈ వచనంలో మనము క్రైస్తవుడు అవ్వడానికి 3 మెట్లు ఉన్నాయని చూడగలము. మొదటిగా, ఒక మనుష్యుడు దేవుని మాటలను, క్రీస్తు మాటలను తెరవబడిన పశ్చాత్తాప హృదయంతో అంగీకరించాలి. రెండవదిగా, యేసు ఎవరో ఎరిగి ఉండటము, ఆయన దేవుని కుమారుడని అంగీకరించడము. మూడవదిగా, యేసునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించాలి. నిజమైన క్రీస్తువుని విశ్వాసము గ్రుడ్డి నమ్మకము కాదు. మనము నమ్మిన వానిని రూఢిగా ఎరిగి ఉండాలి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. యేసు నేను లోకము కొరకు ప్రార్థన చేయటలేదు అని చెప్పాడు. అంటే ఆయన శిష్యుల కొరకు మరియు తన బోధయందు నమ్మిక ఉంచిన ఇతరుల కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు. యేసు లోకమును ప్రేమించలేదని కాదు దీని అర్థము. ఆయన లోకరక్షకుడిగా పంపబడినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా. ఇప్పుడు ఆయన శిష్యుల రక్షణ సువార్తను ప్రజలందరికీ వ్యాపింప చేయాలి. అయితే యేసు తన శిష్యుల కొరకు ప్రార్థన చేసినట్లు ఆయన ఈ లోకం కొరకు ప్రార్థన చేయలేదు. లోకం అంటే విశ్వసించిన మనుషులు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. యేసు ప్రార్థన లోకంలోని మనుషుల కొరకు, వారు ఆయనను నమ్మినట్లు చేయుట కొరకు
వారు లోకమును విడిచిపెట్టి బయటకు రావడానికి మనుషులందరూ రక్షించబడాలని దేవుని కోరిక. ఎవరైతే క్రీస్తు ద్వారా రక్షణ అంగీకరించడానికి నిరాకరిస్తారో వారికి నిరీక్షణ లేదు, మరో విధమైన రక్షణ లేదు. కాబట్టి ఎవరైతే దేవుని దయను, క్షమాపణ ఒప్పుకోవడానికి నిరాకరిస్తారో, ఎవరైతే దేవుని రక్షణను ఆయన కుమారుని ద్వారా అంగీకరించడానికి నిరాకరిస్తారో వారి కొరకు యేసు ప్రార్థించలేదు. ఇలాంటి మనుషులు తమ్మును తామే శిక్షించుకుంటున్నారు. యోహాను సువార్త 3:18 నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈ వచనం ద్వారా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము నేర్చుకోవాలి. యేసు ఇట్లా అంటున్నాడు, నావన్నీయు నీవి అంటే దేవుని వంట. దీనిని మనుషులందరూ యథార్థంగా దేవునితో చెప్పాలి. మనకున్న సమస్తము దేవుని నుండి వచ్చింది మరియు తుదకు ఆయన యొద్దకే వెళ్ళవలసిందే. అయితే యేసు అంటూ ఉన్నారు, నీవియు నావి అని చెప్పారు. సామాన్యమైన మనలాంటి వారు అలా చెప్పలేరు. ఎందుకంటే మనము సామాన్య మనుషులము, దేవునితో ఎన్నిక చేయబడిన వారము. అయితే దేవుని కుమారుడు ఒక్కడే అలా చెప్పగలడని మనం గ్రహించాలి. ఆయన శిష్యుల నుండి ఆయనకు మహిమ వచ్చినదని యేసు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా చెప్పడంలో ఆయన సంభవింపబోయే వాటిని గూర్చి తలంచుచున్నాడు. ఆయన నామమున శిష్యులు ఎంత గొప్ప కార్యాలు చేయనై ఉన్నారో యేసుకు ముందుగానే తెలుసు. వారింక బలహీనముగా, నిష్ప్రయోజనకరముగా ఉండగానే వారు ఆయనకు తెచ్చిన మహిమను గూర్చి వారితో మాట్లాడుతున్నాడు. వారు ఆయన యందుంచిన నమ్మకము కంటే యేసు తన శిష్యుల మీద ఎక్కువ నమ్మకం ఉంచాడు. అదేవిధంగా మన మీద ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మకం ఉంచి ఉన్నారు. ఆ నమ్మకాన్ని ముందుకి మనము నెరవేర్చి ఈ భూమి మీద దేవునికి మహిమ తెచ్చేవారుగా మన జీవితాన్ని కొనసాగించాలి. నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. స్నేహితులారా, ఈ వాక్య భాగం నుంచి నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయము మనం చూడబోతున్నాము. శిష్యులు లోకంలో ఉండిపోవాలి కాబట్టి దేవుడు వారిని కాపాడమని, అంటే చెడు నుండి కాపాడమని, వారికి కష్టం నుండి కాపాడమని యేసు అడగలేదు. చెడు నుండి మాత్రమే కాపాడమని అడిగాడు. అదే మన కొరకు ఆయన చేసిన ప్రార్థన. నీ నామమందు వారిని కాపాడుము. ఆ నామము దేవుడు తన కుమారునికి ఇచ్చిన నామము. నాకిచ్చిన నీ నామము అంటే యేసు అను నామము. దేవుడు యేసుకు శక్తి, అధికారములు ఇచ్చాడు. యేసు నామమున ప్రార్థించడము, దేవుని నామమున ప్రార్థించడము ఒకటే. యేసు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది. అది మొదట శిష్యులకే గాక అప్పటి నుండి వచ్చిన ప్రతి విశ్వాసికి కూడా ఈ ప్రార్థన మనలను దేవుని కాపుదల క్రిందకు ఉంచింది. యేసుక్రీస్తు వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని కాపుదల తన శిష్యులపై ఉండినట్లు ప్రార్థన చేశాడు. వారి ఐక్యత విషయమై కూడా ప్రార్థన చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత సాతాను శిష్యులపై దాడి చేస్తాడని యేసుక్రీస్తు వారికి తెలుసు. సాతానే కుతంత్రం ఏంటంటే
వాడు విభజించడమే వాడి ముఖ్య ఆయుధం, ముఖ్యమైన పద్ధతి. ఒక ఇల్లు తనకు తాను విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదని యేసుక్రీస్తు వారు బోధించారు. అందుకొరకే యేసు తన శిష్యులకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే అది ఒకరినొకరు ప్రేమింపవలన్నదే. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అని యోహాను సువార్త 13:34 ద్వారా ఆయన బోధించాడు. ఎప్పుడైతే ఈ మార్గంలో మనం ఉంటామో సాతానును జయించగలము మరియు ఒకటిగా నిలిచి ఉండగలము. తండ్రి కుమారుడు ఏకమైనట్లు మనము కూడా ఏకమై ఉండాలి, శిష్యులు కూడా ఏకమై ఉండాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ ఏకత్వము తండ్రి కుమారుల మధ్య ఉన్న ప్రేమపై ఆధారపడి ఉంటుంది. అట్లానే మనం ఏకత్వం కలిగి ఉండాలంటే, ఐక్యత కలిగి ఉండాలంటే ఒకరిపై ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. విశ్వాసుల మధ్య ఉన్న ఏకత్వము దైవ ప్రేమపైన ఆధారపడి ఉంటుంది. ఈ ప్రేమ పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడును. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఉండినప్పుడు వారిని చెడు నుండి కాపాడాడు. క్రీస్తు వారి తన నామం చేత వారిని క్షేమంగా ఉంచగలిగాడు. దేవుడు ప్రభువారికి ఇచ్చినటువంటి దేవుని శక్తి అధికారం చేత ఆ విధంగా వారిని ఉంచగలిగాడు. యూదా ఇస్కరియోతు ఒక్కడే తప్పిపోయాడు. ఎందుకంటే లేఖనములు నెరవేరబడాలి. బీతుకొలిపే ఈ యూదా ఇస్కరియోతు మనం ఎప్పటికీ మర్చిపోలేము. కొంతమందిని మనం మర్చిపోలేము. అట్లానే ఈయన కూడా మనం మర్చిపోలేము. 12 మందిలో ఒకడుగా ఎంచబడినాడే కానీ ఇతడు క్రీస్తుకు చెందినవాడుగా ఎంచబడలేదు. ప్రతి సంఘంలోనూ ఇటువంటి సభ్యులు ఉంటూ ఉంటారు. సభ్యులుగా ఎంచబడి క్రీస్తుకు చెందిన వారిగా చలామణి అవుతూ ఉంటారు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు దేవుని వాక్యమును అంటే దేవుని సంపూర్ణ బోధన ఇచ్చాడు. శిష్యులు ఈ లోకానికి చెందినవారు కారు, ఎందుకంటే వారు లోకము నుండి పిలువబడినారు. అందుకొరకే లోకము వారిని ద్వేషిస్తుంది. ఇప్పుడు కూడా యేసును అనుసరిస్తున్న వారి సంగతి ఇలాగే ఉంటుంది. ఈ లోకము ఇప్పటికి కూడా యేసుక్రీస్తును అనుసరించే వారిని ద్వేషిస్తూనే ఉంటుంది. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించే వారి స్థలము ఈ లోకంలో ఉంటుంది. వీరి ద్వారానే ఈ లోకంలో క్రీస్తు సంఘమును స్థాపించబడాలి. వీరు లోకంలో ఉంటారు, కానీ ఈ లోకంకు చెందినవారు కారు. ఈ లోకాధికారైన సాతాను నుండి వీరిని కాపాడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి ముఖ్య పట్టింపు. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. స్నేహితులారా, ఈ వాక్యం నుంచి ఒక ముఖ్యమైనటువంటి సందేశం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు.
అదేంటంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ప్రతిష్ఠ చేయడం అంటే ప్రత్యేకపరచుట లేక పవిత్రపరచుట. ఇది దేవుని సత్యము చేత అంటే దేవుని వాక్యము చేత చేయబడుతుంది. నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యము చేత మాత్రమే విశ్వాసులందరూ పరిశుద్ధపరచబడతారు. అంటే వారి పరిశుద్ధమైన పనికి ప్రత్యేకించబడినవారు. మనము ఇలాగ కూడా చెప్పవచ్చు, విశ్వాసులందరూ క్రీస్తునందలి విశ్వాసము చేత ప్రతిష్ఠ చేయబడతారు. క్రీస్తు దేవుని వాక్యము. ఆయన కృపాసత్య సంపూర్ణుడు. మనము పరిశుద్ధపరచబడినప్పుడే ఈ లోకములో దేవుని సేవకు అర్హులమవుతాము. అయితే మనము పరిశుద్ధపరచబడాలంటే దేవుని వాక్యానికి, దేవుని సత్యానికి విధేయులమై ఉండాలి. దేవుని వాక్యము దానంతట అది కదే మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. మనము ఆ వాక్యాన్ని గైకొనాలి. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. దేవుడు యేసును లోకములోనికి పంపినట్లు యేసు మనలను లోకములోనికి పంపుతున్నాడు. క్రీస్తుకు మనము సాక్షులుగా ఉండడానికి అవకాశం ఇవ్వబడింది. క్రీస్తు ఏ విధంగా దేవునికి సాక్ష్యంగా వచ్చాడో అదేవిధంగా మనము క్రీస్తుకు సాక్షులుగా ఉండడానికి పిలువబడినాము. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. వారి కొరకై అంటే శిష్యుల కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. యేసు శిలువ మీద మరణము పొందడము ద్వారా తన్ను ప్రతిష్ఠ చేసుకున్నాడు. వారి కొరకు అంటే ఆయన శిష్యుల కొరకు ఆయన చనిపోయాడు. ఆయన మరణము ద్వారా శిష్యులు దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా చేయబడినారు. యేసు వారి పాపములను ఆయన మీద వేసుకున్నందువలన వారు పరిశుద్ధులైనారు. అదేవిధంగా యేసునందు విశ్వాసము వలన ఆయన మన కొరకు మరణించుట వలన మనము కూడా పరిశుద్ధపరచబడినాము. మనము దేవుని సేవ చేయుటకు అర్హులమైనాము.